హాయ్, నేను మీ డాక్టర్ అంకిత్ అగర్వాల్, స్మైల్ డిజైనింగ్ స్పెషలిస్ట్ అట్ హ్యాపీ డెంటల్ హాస్పిటల్స్, నిజామాబాద్ అండ్ హైదరాబాద్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి ఫ్లూరోసిస్ గురించి. సో ఫ్లూరోసిస్ వచ్చేసి ఒక కాస్మెటిక్ ప్రాబ్లం. చాలామంది పిల్లలలో చూసే ప్రాబ్లం అనేది ఫ్లూరోసిస్. సో ఈ ఫ్లూరోసిస్ అనేది మైల్డ్ నుంచి మోడరేట్ నుంచి సివియర్ కేసెస్ అనే ఫ్లూరోసిస్ కేసెస్ ఉంటాయి. సో మైల్డ్ కేసెస్లో మైల్డ్గా వైటిష్ డిస్కలరేషన్ కనిపిస్తుంది. సో మోడరేట్ కేసెస్లో వైటిష్ yellow డిస్కలరేషన్ కనిపిస్తుంది. సమ్ సివియర్ కేసెస్ వాట్ యూ కెన్ సీ ఇస్ డిస్కలరేషన్ ప్లస్ చిన్న హోల్స్ ప్లస్ వైటిష్ లైన్స్ ప్లస్ yellowish లైన్స్. సో ఇట్లాంటివి కనిపించడం జరుగుతుంది ఫ్లూరోసిస్లో. సో ఈ ఫ్లూరోసిస్ అనేది అసలు ఎందుకు అవుతుంది? ఫ్లూరోసిస్ అవ్వడానికి చాలా కాజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మీరు చిన్నప్పుడు మీ 8 years కంటే ముందు అంటే మీ పర్మనెంట్ టీత్ అప్పుడప్పుడే వస్తూ ఉంటాయి కాబట్టి, సో దానికంటే ముందు మీరు ఒకవేళ బాగా ఎక్కువ ఫ్లూరైడ్ ఉన్న వాటర్ కన్జంప్షన్ జరిగితే ఫ్లూరోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి మీరు చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఏంటంటే ఆ ఫ్లూరైడ్ టూత్ పేస్ట్ బికాజ్ ఇట్ ఈస్ వెరీ టేస్టీ ఆర్ మేబీ ఆ టేస్ట్ వాళ్ళకు చాలా ఇష్టం ఉన్నప్పుడు ఆ టూత్ పేస్ట్ని తినేయడం అనేది జరుగుతుంది. సో దానివల్ల కూడా మీకు ఫ్లూరోసిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఫ్లూరోసిస్ వల్ల మీ టీత్ yellowish-గా కనిపించడం, మీకు మాట్లాడేటప్పుడు ఇబ్బంది కావడం, సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ ఫ్లూరోసిస్ ట్రీట్మెంట్స్ గురించి ఈరోజు కొంచెం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి బ్లీచింగ్. సో బ్లీచింగ్ అనే ట్రీట్మెంట్ మీరు అందరూ విని ఉండొచ్చు. బ్లీచింగ్ అంటే ఇట్ ఈస్ అ కాస్మెటిక్ ప్రొసీజర్. సో కొన్ని కెమికల్స్ యూస్ చేసి ఆ బ్లీచింగ్ ప్రొసీజర్ని చేస్తూ ఉంటారు. కానీ బ్లీచింగ్ అనేది ప్రతి ఒక్కరికి సెట్ కాదు. ఒక్కొక్కసారి బ్లీచింగ్ వల్ల మళ్ళీ ఫ్లూరోసిస్ ఇంకా ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ కొందరికి సెన్సిటివిటీ అనేది కూడా డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో బ్లీచింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద టెక్నిక్ బట్ నాట్ సూటబుల్ ఫర్ ఎవ్రీబడి. సెకండ్ వచ్చేసి క్రౌన్స్ అంటే మీ క్యాప్స్ అనేది పెట్టడం జరుగుతుంది. సో స్మైల్ డిజైనింగ్ అట్లాంటి ప్రాసెస్లో జిర్కోనియా క్రౌన్స్ కానీ సెరమిక్ క్రౌన్స్ కానీ ఒక కవర్ లాంటిది కంప్లీట్గా మీ ఫ్లూరోసిస్ ఉన్న పన్ను మీద కంప్లీట్గా కవర్ లాంటిది ఇస్తారు. సో దానివల్ల మీ ఫ్లూరైడ్ స్టెయిన్స్ అనేది కంప్లీట్గా హైడ్ అయిపోతాయి. సో ఇట్ గివ్స్ యూ అ కంప్లీట్ కొత్త స్మైల్. సో ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ అ స్మైల్ డిజైనింగ్ ట్రీట్మెంట్, కానీ ఒక ఫుల్ కవర్ క్రౌన్తో సహా. అది జిర్కోనియా క్రౌన్ ఉండొచ్చు ఆర్ మెటల్ సెరామిక్ క్రౌన్ ఉండొచ్చు. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రౌన్స్ యూ కెన్ యూస్ టు కవర్ అప్ మీ ఫ్లూరైడ్ స్టెయిన్స్ని కవర్ చేయడానికి. సో అది కూడా చాలా మంచి ట్రీట్మెంట్, చాలా లాంగ్ లాస్టింగ్ ట్రీట్మెంట్ అండ్ మీకు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. థర్డ్ వచ్చేసి వినియర్స్ వచ్చేసి సిమిలర్ క్వాలిటీ లైక్ అ క్రౌన్, కానీ క్రౌన్ లాగా ఫుల్ కవర్ ఉండకుండా ఓన్లీ పైన షెల్ ఉంటుంది. షెల్ అంటే అది మీ టీత్ స్ట్రక్చర్కి స్టిక్ అయిపోతుంది. ఆ స్టిక్ అయిపోయినాక మీకు అది కూడా చాలా బాగానే లైఫ్ ఇస్తుంది. సో అదేంటంటే మీ టీత్ని ఎక్కువ కట్ చేయకుండా డైరెక్ట్గా దాన్ని పేస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. వినియర్స్కి కొంచెం మెయింటెనెన్స్ యాజ్ కంపేర్డ్ టు క్రౌన్స్ ఎక్కువగా ఉంటుంది, కానీ వినియర్స్లో టీత్ కట్ చేయడం తక్కువ ఉంటుంది కాబట్టి చాలామంది వినియర్స్కి కూడా వెళ్తారు. కానీ వినియర్స్ ఈజ్ నాట్ అ వెరీ ఎకనామికల్ ఆప్షన్ లైక్ క్రౌన్స్లో ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఎకనామికల్ ఆప్షన్స్. అంటే మీరు సెరమిక్ క్రౌన్స్ పెట్టించుకుంటే అది ఎకనామికల్ ఉంటుంది, జిర్కోనియా కొంచెం ఎక్కువ ఉంటుంది, ప్లస్ వినియర్స్ వచ్చేసి ఇంకా కాస్ట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆప్షన్స్ మీ ఫ్లూరోసిస్ గురించి. ఇంకా మీరు ఫ్లూరైడ్ టూత్ పేస్ట్ ఏది వాడతారో అది చెక్ చేసి వాడాలి. మీ పిల్లలకి 500 ppm వరకు ఉన్న ఫ్లూరైడ్ టూత్ పేస్ట్ ఇవ్వాలి. పెద్దవాళ్ళు 1000 ppm వరకు ఉన్న టూత్ పేస్ట్ వాడచ్చు. పెద్దవాళ్ళ టూత్ పేస్ట్ పిల్లలని ఇవ్వకుండా మీరు చూసుకోవాలి. పేరెంట్స్ కూడా దీని మీద కొంచెం అవగాహన తీసుకోవాలి, ఇంకా కొంచెం జాగ్రత్త పెట్టాలి. మీరు పిల్లలకు కామన్ టూత్ పేస్ట్ అనేది వాడద్దు. ఇంకొక సజెషన్ నేను ఏమిస్తానంటే పేరెంట్స్కి పిల్లలకు నైట్ బ్రషింగ్ అలవాటు పెట్టడానికి ఒక నైట్ బ్రష్, మార్నింగ్ బ్రష్ 2 సపరేట్ పెట్టండి. అలాగే 2 టూత్ పేస్ట్ కూడా సపరేట్ పెట్టండి. మేబీ యూ కెన్ బై 2 సపరేట్ అండ్ మార్కెట్ ఆన్ ఇట్ డే అండ్ నైట్. సో దట్ వాళ్ళకు ఒకటి క్యూరియాసిటీ ఉంటుంది, ఓకే ఇది నైట్ బ్రషింగ్ చేయాలి, ఇది మార్నింగ్ బ్రషింగ్ చేయాలన్నట్టు. సో దట్ విల్ ఆల్సో ఇంక్రీజ్ వాళ్ళకు బ్రషింగ్ చేసే ఇంట్రెస్ట్ కూడా డెవలప్ అవుతుంది. అలాగే టీత్ క్లీన్ కూడా బాగానే ఉంటాయి. ఓకే, సో దిస్ ఇస్ ద ఎంటైర్ డీటెయిల్ ఆన్ ఫ్లూరోసిస్. థ్యాంక్ యూ. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.